హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 న్యూస్ పేపర్లో వచ్చిన కీలకమైన అంశాలను అనలైజ్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. ఈరోజు బయట ఉన్నాను, సో ల్యాప్టాప్లో చేస్తున్నాను, స్క్రీన్ అందుబాటులో లేదు. నిన్న ఢిల్లీలో సిఐఏ వార్షిక సదస్సు జరిగిందండి. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వెళ్ళారు. అండ్ నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేంద్ర మంత్రులను చాలామందిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, అండ్ చాలామంది కేంద్ర మంత్రులను కలిసి అండ్ ఈ సిఐఐ మీటింగ్కి కూడా వెళ్ళారు. దీనిలో రండి పరిశ్రమలు పెట్టండి, ఒక్కో పారిశ్రామికవేత్త ఏపీలో ఒక్కటైనా ఏర్పాటు చేయాలి. సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒకే ఒక్క ప్లస్ మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఏమిటంటే, సో నేషనల్ మీడియా సర్వేలో కావచ్చు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో కూడా 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో టాప్లో ఉంది. భారతదేశానికి మన దేశంలో పెడుతున్న ప్రతి రూపాయి పెట్టుబడిలో పావలా వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. సో అది ఇప్పుడు మనకు అడ్వాంటేజ్గా మారింది. అంటే ఈ రాష్ట్రంలో ఏదో ఉంది, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అని ప్రతి ఒక్క పారిశ్రామిక దిగ్గజం మైండ్లో ఫిక్స్ అయిందనమాట. అందుకని కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య తరపున ఒక్కో పారిశ్రామికవేత్త కనీసం ఒక్క పరిశ్రమనైనా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు తాము 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, దీని ద్వారా 23 లక్షల ఉద్యోగాలు సృష్టించగలుగుతామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నామని, తొలి స్థానంలో నిలవాలనేదే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ విషయంలో దేశంలో అందరికంటే ముందుండేలా ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ చేయాలనేదే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సో అది చూడొచ్చు. ఇక పోలవరం పూర్తికి సహకరించండి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. సో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం తొలిదశ పూర్తికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని అడిగారు. అండ్ అక్కడ పునరావాస ఆర్ఆర్ ప్యాకేజీ దీని మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం జూన్ నాటికల్లా పోలవరం తొలిదశ నీళ్ళు ఇవ్వాలి. సో అందుకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగారు. దాని మీద రివ్యూ చేశారు, అది కూడా రాశారనమాట. ఇంకా భారత్ ఎవ్వరికీ లొంగదు, పోఖ్రాన్ పరీక్షలే ఇందుకు ఉదాహరణ. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను నెహ్రూ వ్యతిరేకించారు. పటేల్ కృషి వల్లే పునర్నిర్మాణం సాధ్యమైంది. సోమనాథ్ అమృత మహోత్సవంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. సో భారత్ను లొంగదీసుకోవడం ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో అంతర్జాతీయంగా మన దేశంపై ఎంతో ఒత్తిడి వచ్చిందని, అయినా అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అప్పటి భాజపా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఆయన గుర్తు చేశారు. గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారనమాట. సో ఇక్కడ సోమనాథ్ ఆలయం నిర్మాణం పూర్తి చేసుకుని 75 ఏళ్ళు అయింది. సో ఈ సందర్భంగా ఒక వారం రోజుల నుంచి అక్కడ అడ్వర్టైజ్మెంట్లు, విపరీతమైన ప్రమోషన్స్ అవి జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో, ఈనాడులో కూడా గడిచిన 1 వీక్లో 3 యాడ్లు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అన్ని పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. అంటే సోమనాథ్ ఆలయానికి సంబంధించి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏ ఆలయం మీద కూడా ఇంతగా అడ్వర్టైజ్మెంట్లు, ఇంతగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ అన్ని పత్రికల్లో ప్రభుత్వమే యాడ్లు ఇస్తుంది. మేబీ అది కేంద్ర ప్రభుత్వ ఆదేశమేమో. ఇక మంత్రి నారా లోకేష్ గారి బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. సింగపూర్ ఏపీ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి, మిర్చి ఎగుమతులకు సహకరించండి సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి లోకేష్. సింగపూర్ ఏపీ విశాఖపట్నం కృష్ణపట్నం పోర్టు మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా సోమవారం సింగపూర్ కమ్యూనిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ గ్లోరియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్ర వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతిలో ఇరు ప్రాంతాల మధ్య ఒప్పందం జరగాలని, డిజిటల్ వాణిజ్య కారిడార్ ఏర్పాటు చేద్దామని ఆయన అక్కడ అధికారులను అండ్ అక్కడ ప్రభుత్వాన్ని కోరారు. దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించారంట. సో ఇవి కీలకమైన అంశాలు. ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో బ్యానర్లో ఇవే వేశారండి.
ఇదిగోండి, భారత్ను ఎవరు లొంగదీసుకోలేరు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. తర్వాత ఏపీ పిలుస్తోంది 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 ఏళ్లలోపే 24 లక్షల ఉద్యోగాల సృష్టి, 2047 నాటికి 2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీగా అమరావతి అని సో ఢిల్లీ పర్యటనను ఇలా హైలైట్ చేస్తూ, పునర్విభజనపై ఏకాభిప్రాయానికి సహకరించండి, చంద్రబాబుకు అమిత్ షా వినతి, ఢిల్లీలో 45 నిమిషాల కీలక చర్చలు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై మంతనాలు, హస్తిన వచ్చినందునే షాను కలిశానన్న బాబు, వివరాలు ఏమీ లేవని మీడియాకు దాటవేత. సో అమిత్ షా గారితో చంద్రబాబు గారు దాదాపుగా 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో రాజకీయ అంశాలు ఏమీ లేవు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పినప్పటికీ, తెలుగు రాష్ట్రాల రాజకీయ అంశాలు నిన్నగాక మొన్ననే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారితో మాట్లాడారు, నిన్న చంద్రబాబు గారు అమిత్ షా గారితో మాట్లాడారు. సో రాజకీయ అంశాల మీద ఎక్కువగా చర్చ జరిగింది. ఏదో సంథింగ్ అయితే ఒక బిగ్ ప్లాన్ అయితే జరుగుతుంది అనేది అయితే అర్థమవుతోంది. అవి చంద్రబాబు గారు చెప్పట్లేదు, బట్ కొన్ని లీకులు అయితే వస్తాయి. 2-3 రోజుల్లో ఎందుకు కలిశారు ఏంటి అనేది లీకులు వస్తాయి. నేను అనుకోవడం తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలోనే కలుస్తున్నారనేది ఒక గెస్సింగ్. సో అది అమిత్ షా గారితో మీటింగ్ తర్వాత పోలవరం రంగారెడ్డికి ఓకే అంటే సరే, అప్పటికి తెలంగాణతో నీటి సమస్య ఉండదు. చంద్రబాబు జలశక్తి మంత్రి సూచన, తెలంగాణ ఆంధ్ర నుంచి సమాంతరంగా ఒకేసారి గోదావరి కావేరి అనుసంధానం, ఈ పథకానికి 1,50,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం, సిఆర్ పార్టీ. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి, బనకచెర్ల సిపిఎఫ్ఆర్ను ఆమోదించండి, నల్లమల సాగర్ డిపిఆర్ తయారీకి సమ్మతించండి, కేంద్ర మంత్రికి సీఎం వినతి. సో తొలి దశకు డబ్బులు ఇస్తూనే 2వ దశ పూర్తికి కూడా 32,000 కోట్లు ఇవ్వండి అని అడిగారంట సీఎం గారు. అది చూడొచ్చు. సో దీంతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నిన్న మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, అలాగే వైగో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో స్టాలిన్ ఇంటికి విజయ్, ఇతర విపక్ష నేతల నివాసాలకు వెళ్ళిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వైగోలకు ఆత్మీయ పలకరింపు, సంభ్రమాశ్చర్యాలకు గురైన నాయకులు, ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం. తమిళనాట కొత్త సాంప్రదాయం, సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం, కక్షపూరిత రాజకీయాలకు చెక్, మచ్చిక రాజకీయమన్న అన్నాడీఎంకే. గతంలో తమిళనాడులో ఎలా ఉండేదంటే, కరుణానిధి సీఎం అయితే జయలలితను ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూసేవాళ్ళు, జయలలిత సీఎం అయితే కరుణానిధి అండ్ స్టాలిన్ ఈ బ్యాచ్ మీద ఎప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూసేవాళ్ళు. ఇలా విపరీతమైన కక్ష సాధింపు జరిగేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా విజయ్ సీఎం అయిన 2వ రోజునే స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, సో స్టాలిన్ కూడా ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం, ఇదంతా కూడా ఒక సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సో ఇది చూడొచ్చు. ఇక న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీలు అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలి, జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం. న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దేశంలో అన్ని హైకోర్టులు తమ పరిధిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. అందులో హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించాలని నిర్దేశించారంట. ఇక ఇదిగోటి తమిళనాడు విపక్ష కూటమిలో కుదుపులు, పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరుగుబాటు. సో అన్నాడీఎంకే పార్టీలో చీలిక వస్తోంది అనేది ఒక 3 రోజుల కిందట మన ఛానల్లో కూడా వీడియో చేసాం. అండ్ ఫస్ట్ తమిళనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు కూడా అన్నాడీఎంకే నుంచి ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చీలిపోయే అవకాశం ఉందని చెప్పాం కదా. సో అన్నాడీఎంకేలో నాయకత్వం ఏం వేధిస్తోంది అంటే, ఏకఛత్రాధిపత్యం, ఏకపక్ష నిర్ణయాలు అక్కడ లేవు, బహుళ నాయకత్వం అయిపోయింది. ఆ కారణంగా అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు కూడా చీలిపోతున్నారు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకేకు సొంత బలం చాలకపోయినా ఇతర పక్షాలతో కలిసి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చిన 2 ప్రధాన కూటముల్లో చీలికలు వస్తున్నాయి. అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీల నాయకత్వ పోరు మొదలై వర్గాలు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుపొందింది. టీవీకేకు మెజారిటీ ఎమ్మెల్యేలు లేనందున ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలో 36 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం పెట్టారు. చివరకు టీవీకేకు డీఎంకే కూటమిలో పార్టీలు అండగా నిలవడంతో షణ్ముఖం వర్గం అవసరం పడలేదు. ఎప్పటికీ విడిగా ఉంటున్న ఈ వర్గంతో ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి పలుమార్లు చర్చించినా ఫలితం కనిపించలేదు. సో అది చూడొచ్చు. ఇక అన్యోన్యమైన జంట ముడిపడి 60 ఏళ్ళు అంట. అబ్బా, వీళ్ళకి పెళ్ళి 60 ఏళ్ళు పూర్తయిందంటండి. ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళి అంటే తెలియని వయసులో 7 అడుగులు వేసింది బలగ లక్ష్మయ్య దాళమ్మల జంట అంట. ఇక రాజస్థాన్లో అంట నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటండి. దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ
ఇప్పుడు ఏమీ చెప్పలేమన్న ఎన్టీఏ. సో జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీకి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్ పోలి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకే విపరీతంగా ర్యాంకులు వచ్చాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు ఆధారంగా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదే జరిగితే లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయమే కదా. సో ఇది కొంచెం గందరగోళమే. ఇక వరద వస్తే ప్రళయ బుడమేరే. 2 ఏళ్ల కిందట విజయవాడ నగర మునక కాలువకు గండ్లు పోడ్చడంలో ఇప్పటికీ తీవ్ర నిర్లక్ష్యమే. శాంతినగర్ వద్ద పూర్తిగా రక్షణ గోడ నిర్మాణం, ఆక్రమణల తొలగింపులో వెక్కిరిస్తున్న వైఫల్యాలు. సో బుడమేరు 2 సంవత్సరాల కిందట 2024 సెప్టెంబర్లో విజయవాడ నగరంలో సగానికి సగం ముంచేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వర్షాలు వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంది అనేది రాశారు. ఎందుకంటే అక్కడెక్కడ రక్షణ గోడలు కట్టాలని ప్రభుత్వం ప్రపోజ్ చేసినా రక్షణ గోడలు కట్టలేదంట, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంట. ఈనాళ్ళు అదే హైలైట్ చేశారండి. సో భారీగా గండి పడిన చోటే ఇప్పటికీ దిక్కులేదు. ఇబ్రహీంపట్నం సమీపంలో శాంతినగర్ వద్ద 2 ఏళ్ల కిందట బుడమేరకు పెద్ద గండి పడింది. విజయవాడ మునిగిపోవడానికి ఇదే ప్రధాన కారణమైంది. ఈ భారీ గండిని అప్పట్లో తాత్కాలికంగా పూడ్చారు. మళ్ళీ గండి పడకుండా 35 కోట్లతో కట్ట వెంట 500 మీటర్ల పొడవున్న రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తి అవ్వలేదంట. ఇక 128 కిలోమీటర్లో ఎక్కడ గండి పడినా ప్రమాదమే అని మరో అంశం రాశారు. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ అంశాలు. లోపల పేజీలకు వెళ్తే సో ఇవే కంటిన్యూ. అమిత్ షాతో చంద్రబాబు భేటీ సెపరేట్గా వేశారు. అది ఏంటనేది ఒకసారి నేను సెపరేట్గా చేస్తా వీడియో. ఇక మీ సర్టిఫికేట్ బోగస్సా కరెక్టా? ఉద్యోగులనే అడిగి వారు చెప్పిందే ధృవీకరణగా నమోదు. నకిలీ సర్టిఫికేట్ల సంగతి ఇలాగైనా తేల్చేది. పశుసంవర్ధక శాఖలోనంట మీ సర్టిఫికేట్లు ఒరిజినలా బోగస్ అని చెప్పి వాళ్ళనే అడుగుతున్నారంట. ఎవరినైనా దొంగని తీసుకొచ్చి ఏమయ్యా నువ్వు దొంగవా మంచోడు అంటే నేను దొంగ అని ఎవరైనా చెప్తాడా? సో వీళ్ళ ఎంక్వైరీ ఇలా ఉందన్నమాట. నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాల్లో చేరారని, కొంతమంది మెరిట్ లేకపోయినా ఉన్నట్లు చూపించారని పశుసంవర్ధక శాఖ సహాయకుల నియామకాలపై వచ్చిన ఆరోపణలు, వారి సర్టిఫికేట్లను ఇప్పుడు పునర్విచారిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారుల్లో కొందరు మీ సర్టిఫికేట్ బోగస్దా సరైందేనా అని అడిగి వారి నుంచే సమాధానం తీసుకొని దాన్నే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎవడైతే తప్పు చేశాడో వాడినే అడిగితే వాడిచ్చిన సర్టిఫికేట్ వాడే తప్పు అని ఎందుకు చెప్తాడు? సో ఇలా ఉంటాయన్నమాట కొన్ని గవర్నమెంట్ సిస్టమ్స్ పనితీరు. ఇక రొయ్యల మేత రేటు పెంచేశారు. టైగర్ మేత కిలోకు 10 రూపాయలు, వెనామీ మేత కిలోకు 8 రూపాయలు పెంపు. తయారీ సంస్థల ఏకపక్ష నిర్ణయం, ఆక్వా రైతులపై ఆర్థిక భారం. 2027 జూన్లో పోలవరం జాతికి అంకితం, ప్రధాని చేతుల మీదుగా చేయిస్తాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం 2వ దశ పనులు చేపట్టొద్దు, రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు నీటి నిల్వ చేయొద్దు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ. నా కుమారుడు చావుకు వైకాపా నేతే కారణం, 1.5 ఏళ్ల అవుతున్న బాధ్యులపై కేసు నమోదు చేయలేదు. అనంతపురం ఎస్పీకి మొరపెట్టుకున్న బాధిత తండ్రి. తెదేపా నాయకులతో కలిసి తిరుగుతున్నాడనే కారణంతో బెదిరించి తన కుమారుడిని చేసిన వైకాపా నేతపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదంటూ బాధిత తండ్రి అనంతపురం జిల్లా పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ ప్రభుత్వ చేతగాంతనానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. ఇక ఆతిథ్య రంగానికి అనుకూల వడ్డీ రేట్ల రుణాలు, ఆశా ప్రతినిధులకు ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి హామీ. ప్రధాని ప్రయాణ మార్గంలో జెలటిన్ స్టిక్స్ వెనుక కుట్ర, అదుపులో అనుమానితుడు. బెంగళూరులో ప్రధానమంత్రి మోదీ గారు వెళ్తున్న మార్గంలో జెలటిన్ స్టిక్స్ కనిపించాయి. సో దాని వెనుక కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అది ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఇక రబీ ధాన్యం కొనుగోలు కొర్రీలు, మిల్లర్లు దయదలిస్తే రైతుకు గోతాలు, రవాణా వాహనాలు. క్వింటాలకు 5 కిలోల చొప్పున దోపిడీ, చోద్యం చూస్తున్న పౌర సరఫరాల సంస్థ. సో ఈ మధ్య సాక్షిలో రాసిన వార్త ఇదే. వరుసగా ఒక 4-5 రోజుల పాటు సాక్షిలో రాశారు. ఈరోజు ఈనాడులో కూడా రాశారు. మరి ప్రభుత్వం ఎందుకో స్పందించట్లేదు. సో రబీ ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. మద్దతు ధరకు కొనాలంటే క్వింటాల్కి 5 కిలోల చొప్పున
అధికంగా ఇవ్వాలని సతాయిస్తున్నారు. ఒక్కో రైతు పెద్ద ఎత్తున నష్టపోతున్న రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది, పౌర సరఫరాల అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నట్టు, మిల్లర్లతో మాట్లాడి పరిష్కరించుకోండి అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇబ్బందికర అంశమే. విబిజీ రామ్జీ 7,973 కోట్లతో మన రాష్ట్రంలో మొదలవబోతోందంటండి జూలై 1వ తేదీ నుంచి. ఈలోగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసేస్తే బెటర్. కూలీలకు దాదాపుగా 500 కోట్లకు పైగా పెండింగ్ ఉంది. ఇక సాక్షిలో చూసుకుంటే శ్రీవాణి సొమ్ములు పచ్చముఠాల పాలంటండి. టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలు. సాధారణంగా 5 లక్షలు దాటే ప్రతి పని టెండర్ విధానంలో ఇవ్వాలి కదా. సో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది కదా. సో ఇవి ఎటువంటి టెండర్లు లేకుండా వాళ్ళ అనుకూల వ్యక్తులకి ఇచ్చేస్తున్నారు అనేది సాక్షి హైలైట్ చేశారు. మంచి పాయింటే. 5 లక్షలు దాటిన ప్రతి పనికి కూడా టెండర్ వేయాల్సిందే. 5 లక్షల లోపు అయితే నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చుకోవచ్చు. ఇది కరెక్టే మరి. సో ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు వస్తుంది. తర్వాత మోదీ పొదుపు మంత్రం ఎకానమీకి శుభసూచకం. బంగారం, క్రూడ్ ఆయిల్ భారం తగ్గుతోంది. దిగుమతుల బిల్లు దిగిరావడం సానుకూలం. దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్, ఫారెన్సిక్ నిల్వలకు దన్ను, రూపాయి పతనానికి అడ్డుకట్ట స్వాగతిస్తున్న ఆర్థిక నిపుణులు. అసలు నరేంద్ర మోదీ గారు బంగారం ఎందుకు కొనొద్దన్నారు అనేది ఇక్కడ రాశారు చూడండి. బంగారం ఎందుకు కొనొద్దంటే మన విదేశీ మాదక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. ఏటా మన పసిడి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతికే ఏకంగా 23 లక్షల కోట్ల వ్యయం. భారతదేశ మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అవి వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ముప్పు. అందుకే ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రధాని మోదీ. ఆన్లైన్ క్లాసులకు మారండి, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలకు వెళ్ళొద్దు అని ప్రజలకు మరోసారి ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు ఎవరూ బంగారం కొనొద్దు. భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధాని చేయని విధంగా మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం అనే మాట భారతీయులందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే మాట కాబట్టి దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సో బంగారం కొనడం ఆపేస్తే, మన దిగుమతులు తగ్గితే అప్పుడు మన రూపాయి విలువ పెరుగుద్ది. సో విదేశీ మాదక ద్రవ్యం కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది అంటే ఎందుకు దాని రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది అని చాలా క్లియర్గా రాస్తున్నారండి. సో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. అలాగే నిన్న కూడా ఆ ఎఫెక్ట్ కనిపించిందంట. బంగారం కొనొద్దు అని మోదీ గారు పిలుపునిచ్చిన ఎఫెక్ట్ కూడా నిన్న స్టాక్ మార్కెట్ల మీద బాగా కనిపించిందంట. 15వ తేదీలోగా పెట్రోల్ ధరలు పెంచుతారంట. లీటర్కి 5 రూపాయలు పెంచే అవకాశం, వంట గ్యాస్పై సిలిండర్కి 50 రూపాయలు పెంచే అవకాశం. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా సిటీ. కరెన్సీపై ఎన్నికల ఎఫెక్ట్. 5 రాష్ట్రాల ఎలక్షన్స్తో పెరిగిన ఉపసంహరణలు, బ్యాంకుల్లో నిధుల కొరత, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రం. సో ఇక్కడ ఇది సాక్షిలో కూడా రాశారు. మోదీ గారు చెప్పింది కీలకమైన. 2025-26లో ఆర్థిక సంవత్సరంలో భారత ప్రధాన దిగుమతులు ఇవి: క్రూడ్ ఆయిల్, బంగారము, వంట నూనెలు, ఎరువులు. ఈ 4 ఉత్పత్తుల వాటానే మొత్తం దిగుమతుల్లో 31% కంటే మించిపోయింది. అందులో ఒక్క బంగారం వాటానే 10% ఉంది. సో బంగారం కొనడం మానేస్తే ఆ వాటా తగ్గుద్ది అనమాట. అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. అది చెప్తున్నది. సో దీని మీద ఆర్థిక నిపుణులు రకరకాల వెర్షన్స్ చెప్తున్నారు. ఇక అన్నాడీఎంకేలో చీలిక అంశాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. తర్వాత ఆక్వా గొంతు నులిమేత. భారీగా పెరిగిన రొయ్యల ఫీడ్ ధరలు టన్నుకు 8,420 రూపాయల నుంచి 10,530 వరకు పెంచారు అని సాక్షిలో కూడా రాశారు. ఇక టీడీపీలో అసంతృప్తి జ్వాలలు అని రాశారండి. పార్టీ కమిటీల నియామకంపై నేతల తీవ్ర అసహనం. సో ఇది కొంతవరకు నిజమే. ఇప్పుడు కళా వెంకట్రావు గారు గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన తీసుకొచ్చి ప్లస్ ఆయన పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఉపాధ్యక్షుల్ని చేశారు. అండ్ బోండా ఉమ్మ గారు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా మార్చేశారు.
ఇట్లా చాలామంది పదవులు, సీనియర్ల పదవులు అంటే ఒక రకంగా ఒక మెట్టు ఆల్రెడీ ఒక 10 మెట్లు పైకెక్కిన వాళ్ళని మళ్ళీ కిందకి దించి 5వ మెట్టుకో 6వ మెట్టుకో పరిమితం చేయడం, వాళ్ళ స్థాయి తగ్గించారేమో, ఒక రకంగా అవమానకరంగా ఇచ్చారేమో అనే టాక్ అయితే ఇంటర్నల్గా ఉంది. ఎవరు బయటకు మాట్లాడలేదు. సో దాన్ని సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. టీడీపీలో అసంతృప్తి జ్వాలలు, పార్టీ కమిటీల నియామకంపై తీవ్ర అసహనం, యువతకు ప్రాధాన్యం పేరుతో సీనియర్లకు ముఖ్య నేతలకు చెక్కు, కీలక పదవుల నుంచి అలంకారప్రాయ పదవులు ఇచ్చి పక్కన పెట్టిన పోయిన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు ఉపాధ్యక్ష పదవి, బోండా ఉమా, సోమిరెడ్డి వంటి సీనియర్లను పాలిట్ బ్యూరో నుంచి తప్పించి డమ్మీ పదవులు, 2024 విన్నింగ్ టీం అని చెప్పిన 175 మంది పరిశీలకుల్లో 90% మందికి ఉద్వాసన, మంత్రి పదవులు కావాలంటున్న సీనియర్లకు పార్టీ పదవులు, పలు జిల్లాల్లోనూ ప్రాధాన్యాలు మార్చిన లోకేష్, చంద్రబాబు, డబ్బు లాబియింగ్ చేసే నేతలను అందలం ఎక్కించడంపై పార్టీలో ఆందోళన. సో లోకేష్ గారి నిర్ణయాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పార్టీ కమిటీల్లో. సో ఇది కొంత ఇంటర్నల్గా ఇబ్బందికరమే. సీనియర్లు లోపల రగిలిపోతున్నారు, కాకపోతే బయటకు ఎవరో మాట్లాడలేకపోతున్నారు అంతే. బలవర్ధక బియ్యం లేనట్టే రేషన్ బియ్యంలో ఎఫ్ఆర్కేకి మంగళం, ఇక పేదలకు ఇచ్చేది ఒట్టి బియ్యమే, ఎఫ్ఆర్కే లేకుంటే రేషన్ అక్రమం మరింత సులభం. సో ఇవన్నీ సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం కదా. అమరావతిలో పొంగోలు సింగపూర్ తరహా టౌన్షిప్ అని సో లోకేష్ గారి పర్యటనాంశాలను కూడా మాట్లాడారు. ఇక బుద్ధి లేని రాతలు బుర్రలేని యాక్చి అంట, అమరావతిలో ప్లాట్ల కేటాయింపుపై జగన్ పత్రిక విషం. సో నిన్న సాక్షిలో ఒక వార్త రాశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కుమార్తెకు పలానా మంచి ప్లేసుల్లో ప్లాట్లు ఇచ్చారు అని. సో దానికి కౌంటర్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఇచ్చారు. జాక్పాట్ అంటూ రైతులను రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు, ఆంధ్రజ్యోతి ఎండీ కుమార్తెకు ప్లాట్ల కేటాయింపుపై తప్పుడు కథనం, బైపాస్ పక్కనే ఎస్ఆర్ఎం ఎదురుగా అంటూ వక్రీకరణ, 300 మీటర్లు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పక్కనే ఎదురుగానేనట, మేనేజ్ చేయగలిగితే కోర్ క్యాపిటల్లోనే ప్లాట్లు పొందొచ్చుగా, ప్లాట్ల కేటాయింపుల్లో పక్కాగా వ్యవహరించిన సిఆర్డీఏ, పూర్తి పారదర్శకంగా టెక్నాలజీతో లాటరీ ప్రక్రియ. సాక్షిలో ఏం రాశారంటే వీళ్ళు లాబియింగ్ చేసుకొని వీళ్ళకి నచ్చిన చోట్ల రిటర్నబుల్ ప్లాట్లు తెచ్చుకున్నారు అని చెప్పి సాక్షిలో రాస్తే, మేము మేనేజ్ చేస్తే సిఆర్డీఏ మెయిన్ కోర్ క్యాపిటల్లోనే మేము తెచ్చుకుంటాం కదా, ఎక్కడో ఎందుకు తెచ్చుకుంటాము అని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.